స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ రివ్యూ. మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన అన్ని స్పైడర్ మ్యాన్ మూవీస్లలో ఇదే బెస్ట్ ఫిలిము. అండ్ అందరి స్పైడర్ మ్యాన్స్ కంటే టామ్ హాలండే బెస్ట్ స్పైడర్ మ్యాన్. స్టోరీ గురించి నేనేం చెప్పాను, మీరే థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. ఇక మూవీ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అయితే పీక్స్. మూవీ చూసే ముందు మీకైతే ఒక విషయం చెప్పాలి. మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలానే ఉన్నాయి, బట్ మెయిన్ ఫోకస్ వచ్చేసి ఎమోషన్ మీద అయితే పెట్టారు. డైరెక్టర్ డెస్టిన్ డానియల్ డైరెక్షన్ అయితే చాలా బాగా చేశాడు. షాంగ్‌చి తర్వాత తన బెస్ట్ ఫిలిం ఇదే. కొన్ని షార్ట్స్ అయితే చాలా బాగా తీశాడు. ఎక్స్పెషల్లీ కొన్ని సీన్స్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. టెక్నికల్గా మూవీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా తీశారు. ఎక్స్పెషల్లీ హల్క్‌కును స్పైడర్ మ్యాన్ ఫైట్ అయితే చాలా బాగుంది. ఆ ఫైట్లో విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ ఫైట్ కొద్దిసేపే ఉంటుంది, బట్ ఉన్నంతసేపు చాలా మంచి హై అయితే ఇస్తుంది. మూవీలో హల్క్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెంటే. తన క్యారెక్టర్ని కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. మూవీలో పనిషర్ క్యారెక్టర్ ఉంటుంది. ఆల్రెడీ మూవీ టీం ట్రైలర్లోనే చూపించారు. అయితే పనిషర్ని ఇప్పటివరకు చాలా సీరియస్గా చూపించారు, బట్ ఈ మూవీలో తన క్యారెక్టర్ అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. బికాస్ ఆఫ్ తను స్పైడర్ మ్యాన్ పక్కన ఉంటాడు, సో తన క్యారెక్టర్ అయితే కాస్త ఎంటర్టైన్మెంట్గానే బిహేవ్ చేస్తుంది. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే టామ్ హాలండ్ పర్ఫార్మెన్స్ అయితే చింపేశాడు. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్లలో ఇరగ్గొట్టేశాడు. అలాగే ఎమోషనల్ సీన్స్లలో అయితే తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నేనైతే ఓపెన్గా చెప్పేస్తున్నా, అన్ని స్పైడర్ మ్యాన్స్ల కంటే టామ్ హాలండే ది బెస్ట్ స్పైడర్ మ్యాన్. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. పర్సనల్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మూవీని థియేటర్లో అస్సలు మిస్ కాకండి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్పైడర్ మ్యాన్ మూవీస్లలో ఇదే బెస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 5/5. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెగిటివ్స్ గురించి అయితే మాట్లాడదాం. నెగిటివ్స్ అయితే పెద్దగా లేవు. ఫస్ట్ హాఫ్లో అండ్ సెకండ్ హాఫ్లో మధ్యలో కొంచెం స్లో అనిపిస్తుంది అంతే. అంతకు మించి నెగిటివ్స్ అయితే లేవు. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.